ఈ రోజు మీరు చూసేది ఒక సాధారణ ప్రేమ కథ కాదు. ఒక వృద్ధ దంపతుల మధ్య జరిగిన ఓ సున్నితమైన సంభాషణ. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. అర్ధరాత్రి సావిత్రి తన భర్తను నిద్రలేపి, ఏమండి, చాలా రోజులుగా నా మనసులో ఒక ప్రశ్న ఉంది, అడిగితే మీరు కోప్పడరు కదా అని అంది. దానికి చంద్రశేఖర్ ఆశ్చర్యంతో, ఏంటో ఇంతకాలం నా దగ్గర దాచుకున్న ఆ ప్రశ్న చెప్పు చూద్దాం అని అన్నాడు. దానికి ఆమె, నాకు పిల్లలు పుట్టరని తెలిసినా కూడా మీరెందుకు నన్ను వదిలేయలేదు? పిల్లలు లేకపోవడం మీకు బాధగా లేదా అని అడిగింది. అప్పుడతను, ఇప్పటికీ నువ్వు చిన్నపిల్లల అల్లరి చేస్తుంటావు, ఇంత పెద్ద చిన్నపిల్లవు నువ్వు ఉండగా మనకు పిల్లలెందుకు, మాటలు ఆపి పడుకు అని చెప్పాడు. సావిత్రి ఏదో ఆలోచిస్తుండగా, అది సరే కాని మన పెళ్లైన కొంతకాలానికి నాకు కంటి చూపు పోయింది కదా, చూపులేని నాతో జీవితం కొనసాగించడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అయినా నువ్వు నన్ను వదిలి మరొక పెళ్లి ఎందుకు చేసుకోలేదు, ఎందుకింత త్యాగం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఆమె నవ్వుతూ, ప్రేమతో తన భర్త ముఖాన్ని తాకుతూ, మీకు చూపు పోయిందని మీరు మాత్రమే అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం అది పెద్ద లోపంగా అనిపించలేదు. మీ చూపు మాత్రమే మిమ్మల్ని వదిలి వెళ్ళింది, కానీ నా ప్రేమ మాత్రం నా చివరి ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు. మీరు లేని జీవితం అనే ఆలోచనే నేను భరించలేను అని చెప్పింది. దానికతను, మనిద్దరిలో చాలా లోపాలున్నాయి, అయినా మన ప్రేమ ఇన్ని సంవత్సరాలుగా ఎలా నిలిచిందో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. అప్పుడు ఆమె, లోపాలు మనిద్దరిలో ఉన్నాయి, అవి మన జీవితంలో ఒక భాగం, కానీ మనిద్దరి మధ్య ఉన్న బంధం, మనసులు కలిసిపోవటం, ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవం, ఇవే మన ప్రేమని ఇంతకాలం నిలబెట్టాయి. ప్రేమ అనేది శరీరాల్లో కాదు, మనసుల్లో కలవాలి. మనిద్దరి మనసులు కలవడంతోనే ఈ ప్రేమ ఇప్పటికీ బ్రతికే ఉందని చెప్పింది. మన జీవితంలో శారీరక లోపాలు, దురదృష్టాలు ఎప్పుడైనా రావచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇలాంటి లోపాలు ఎన్నైనా ఎదుర్కోవచ్చు. ప్రేమ అనేది జీవితం చివరి వరకు నడవాల్సిన ఒక ప్రయాణం. ఇద్దరూ కలిసి నడిచినప్పుడు మాత్రమే అది నిజమైన ప్రేమగా నిలుస్తుంది. ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.